హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, ఋషి సారు హీరో అయిపోయాడు. మొత్తానికైతే హీరో అయిపోయాడు కదా. అయిపోయిన తర్వాత ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది, అలాగే ఋషి సార్ సినిమాలు ఎలా షూటింగ్ జరుగుతున్నాయి, అలాగే హీరో అయిపోతే సరిపోతుంది అనేసి నేను తమ్ముళ్ళు పెట్టాను. కంగారు పడి ఉంటారు మీరు, ఖచ్చితంగా కంగారు పడి వెంటనే ఓపెన్ చేస్తుంటారు. దాని గురించి తెలుసుకుందాం. అలాగే నేను కావ్య గారి ఫోటో ఎందుకు పెట్టాను దాని గురించి తెలుసుకుందాం. అలాగే సాంగ్ రిలీజ్ అయింది కదా, గీతా శంకరం సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ ఎలా ఉంది, అన్ని వీడియోలు ఫుల్ వర్క్ చూసినట్టు మీకు అర్థమవుతుంది. ఎవరినో కొత్తగా చూసాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఇప్పుడు మనము గీతా శంకరంలో ఒక సాంగ్ రిలీజ్ అయింది, మట్టి బుర్రా సాంగ్. ఆ సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ వస్తుంది. అసలు అది వినంగా 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 మెలోడీ సాంగ్ లాగా అసలు మైండ్కి ఎక్కుతా ఉంది. అసలు ఆ విధంగా ఎక్కుతా ఉండడం వల్ల చాలా చాలా గుడ్ గుడ్. ఎందుకంటే అలాంటి సాంగ్ని ప్రమోట్ చేస్తేనే ఆ సాంగ్. ఎందుకంటే ఇప్పుడు హీరో అయితే సరిపోతుందా అనేసి అన్నా కదా, ఆ హీరో అయితే సరిపోతుందా అనే దానికి చెప్తాను. దానికన్నా ముందు మన కావ్య గారికి నేను క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇప్పుడు కావ్య గారు స్టోరీ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టారు. ఈ కాలంలో మనకి అసలు నా వీడియోకే చెప్తాను, సపోజ్ మన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే మన బంధువులు కానీ ఎవరైనా సరే ఒక లైక్ చేయాలంటే వీడికి నేను ఎందుకు లైక్ చేయాలి, వీడు బాగుపడిపోతాడు కదా అనేసి అనుకునే ఈ రోజుల్లో మనకి అక్కడ ఉన్నారు కదా, ఎవరు చెప్పండి, మన కావ్య గారు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు. వాళ్ళు 100 మంది చూడబ్బా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు. అలా పోస్టులు పెట్టడం కూడా చాలా చాలా తక్కువ మంది చేస్తారు. అలాంటి దానికోసం అనేసి కావ్య గారిని నేను అప్డేట్ చేస్తా ఉన్నాను. ఈ ఒక్క విషయం కాదు, ప్రతి ఒక్క విషయంలో ఆ సీరియల్ కానీ ఏదైనా సరే ఆ విషయంలో మాత్రం నేను అప్డేట్ చేస్తాను. అలాగే నేను ఋషి సార్ హీరో అయితే సరిపోతుందా అనేసి అన్నాను కదా. హీరో అయితే సరిపోతుందా అంటే సరిపోదండి. ఎందుకంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత బాధపడేదానికన్నా సినిమా రిలీజ్ కాకముందే జాగ్రత్త పడేది చాలా 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 ఉపయోగపడుతున్నది. ఎందుకంటే గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు సాంగ్కి సంబంధించి గ్లింప్స్ వారం ముందు రిలీజ్ అయింది. ఆ గ్లింప్కి ఇప్పుడు కూడా మీరు చూసారంటే 45,000 మంది చూసారు అంతే. అదే నేను సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఋషి సార్ బర్త్డే రోజు సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా 45,000 50,000 మంది చూసారు. ఎందుకంటే ఋషి సార్ ఫ్యాన్, డైహార్డ్ ఫ్యాన్స్ 50 మెంబర్స్ చూసారు. సరే అని సార్ అది అయిపోయిన తర్వాత 2 రోజులు ఆ సాంగ్కి రీచ్ అవ్వలేదు. ఇప్పుడైతే ఆ సాంగ్కి బీభత్సమైన రీచ్ ఉంది. అసలు ఆ మ్యూజిక్ వాళ్ళు కూడా పెడతా ఉంటారు, మీరు ఏ సాంగ్ ఎక్కువ వింటా ఉంటారు అనేసి పోల్స్ కూడా పెడతా ఉంటారు. సరే అని సార్ అది అయిపోయిన తర్వాత ఋషి సారు మామూలుగా చేయలేదు. అసలు సినిమాని ఎలా చేసుకోవాలో అలా చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే అది సాంగ్ మట్టిపుర సాంగ్ హీరోయిన్ గారు ఒక స్టెప్ వేసి చూపించారు. ఆ స్టెప్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఒక మాట చెప్పారు, మీరంతా స్టెప్ వేసి నాకు హుక్ స్టెప్ వేసి నాకు ఇన్స్టాగ్రామ్ చేయండి అనేసి అన్నారు. ప్రతి ఒక్కరు ఎవరైతే చేశారో ప్రతి ఒక్కరిది సార్ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. అసలు ఈ విధంగా ఉండాలి. ఎందుకంటే సినిమాని ఈ రోజు నుంచే మనం ప్రమోట్ చేసుకోవాలి. ఈ రోజు నుంచి ప్రమోట్ చేసుకుంటేనే మనకి సినిమా వచ్చే టైంకి మనకు ఒక సినిమా ఉందని తెలుస్తుంది. అసలు అలాగ తెలియకుండానే అన్ని సినిమాలు ఈరోజు వస్తాయి, రేపటికంతా థియేటర్లో కనపడవు. అలాంటిది జరగకుండా చూసుకుంటాను చూడండి. అందుకోసం అనేసి హీరో అంటే సరిపోదా అనేసి పెట్టాను. దీనిపైన మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఈ లైక్ చేసినారంటే ఈ గీతా శంకరం అనే సినిమా ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. దానికోసం లైక్ చేయమంటాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. లవ్ యూ. బై బై.